వెల్కమ్ టు టీవీ5. నేను మీ ఆదిత్య. టీజీ విశ్వప్రసాద్ గారు ప్రొడక్షన్లో, కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో, తేజ సజ్జా హీరోగా నెగిటివ్ రోల్గా మంచు మనోజ్ నటించిన సినిమా మిరాయ్. మిరాయ్ మూవీ ఎలా ఉందో ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం రండి. ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీ, చాలా హార్ట్కి సంతోషం ఉంది. ఐ హోప్ ద ఆడియన్స్ గో మోర్ అండ్ వాచ్ ఇట్ అండ్ వీ హ్యావ్ పుట్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ద ఆడియన్స్ ఈజ్ ఆల్సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. అన్న, మమ్మీతో చూసారు, ఎలా అనిపించింది అసలు థియేటర్ రెస్పాన్స్? చాలా హ్యాపీగా ఉందండి. మాట్లాడితే ఎమోషన్ అయిపోయేలా ఉన్నాను. ఎన్ని జన్మలు ఎత్తున్నా నా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా టీంకి, ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అంత గొప్పగా చేశారు. వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తున్నా రుణపడి ఉంటాను. అది ఎన్నో సంవత్సరాలుగా ఆగి 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 కడుపులో ఆకలి ఉంటుంది కదండి, అది చెప్పుకోలేకపోతున్నాను ఏ ఫీలింగో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సినిమాని ఇంత గొప్ప విజయం ఇచ్చి అంత బ్లాక్ బస్టర్ రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎవ్రీ స్టేట్ అక్రాస్ ఇండియా getting unanimous reports and blockbuster reports. I thank each and everyone for giving us such a huge opening and a success, and I'm hoping this will be a great record breaker. Hoping for the best. Love you all. Thank you. మమ్మీ చూసిన తర్వాత ఏమన్నారు? మా అమ్మ, she's very happy, and the success is dedicated to my father and mother, my family. Thank you. అందరి పర్ఫార్మెన్స్లు ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అంటే నేను చెప్తే మా సినిమా గురించి నేనే కావాలని పడుకున్న ఫీలింగ్ ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. మాటలు రావట్లేదు యాక్చువల్లీ. ఎందుకు చూడాలనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. ట్రైలర్స్ చూశారు, టీజర్లు చూశారు, సాంగ్స్. సో బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కే రావాలి. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి నిజంగా. మహాబీర్ లామా 2.0. మనోజ్ అన్న ఈజ్ బ్యాక్. అంటే మనోజ్ గారికి హీరో రోల్ కన్నా ఎక్కువ విలన్ రోలే సెట్ అయిందని అంటున్నారు. అదే రోల్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటారు ఫ్యూచర్లో? తేజ గారి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉందండి. హనుమాన్లో మీరు చూసిన దానికంటే 10 times హైలో ఉంటుంది. మనోజ్ అన్న ఏం చేసినా చాలా బాగుంటుంది బ్రో. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఏదండి పార్ట్ 2 వెయిట్ చేయాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగానే ఉందన్న. మరి మనోజ్ అన్న బాగా యాక్టింగ్ చేసిండు. హీరో మీద మనోజ్ అన్న బాగా యాక్టింగ్ చేసిండు. బాగుందండి సినిమా, చాలా బాగుంది. నాకు ఎక్కువగా శ్రేయ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. తేజ సజ్జా గారు బాగా చేశారు, మనోజ్ అన్న కూడా బాగా చేశారు. అందరూ బాగుంది సినిమా, అదిరిపోయింది. గౌరహరి గారు చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోరు సూపర్. చాలా క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మనోజ్ గారి ఎలివేషన్స్ కూడా చాలా అదిరిపోయింది, చాలా బాగుందండి. మూవీ ఓకే అని చెప్పచ్చు. ట్రైలర్ని చూసిన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే బాగుండు. మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాము. ట్రైలర్ మిరాయ్. సో సినిమా ఏంటంటే మనకి హై ఇచ్చే పోర్షన్స్ అంతా క్లైమాక్స్ వరకే పెట్టుకున్నారు. సో స్టార్టింగ్ అంతా స్లోగా వెళ్తుంది, దానికి ప్రిపేర్డ్గా కూర్చుంటే బెటర్. మూవీ ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా స్లో ఉంటే దాని తర్వాత మళ్ళీ పికప్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ ఉంది. గూస్ బంప్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. యా భయ్యా, ఇదే టీవీ5కి హనుమాన్ రివ్యూ ఇచ్చా, 1 million వ్యూస్ కొట్టా. ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి. ఈ సినిమా కూడా చాలా బాగుంది. విజువల్ పరంగా మనం పెట్టిన 200కి 350 న్యాయం చేశారు. బీజిఎం అయితే హార్డ్ కోర్, ఎంజాయ్ చేయొచ్చు. బీజిఎం రాముడిని అలా చూపిస్తున్నప్పుడు అందరూ ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉండింది. కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, బట్ ఇచ్చిన బడ్జెట్లో చేసిన విజువల్స్కి చాలా బాగుంది అనిపించింది. బట్ కొన్ని ఇంకా పట్టుకుంటే బాగుంది అనిపించింది. త్వరగా బుక్కులు దొరికిపోవడం కానీ ఇవన్నీ కాకుండా ఇంకొంచెం ఎలాబరేటివ్గా పెట్టుంటే ఇంకా బాగుండేది. బట్ సినిమా వరకు మనం పెట్టిన ఖర్చు కన్నా, మనం పెట్టిన 200 కన్నా ఇంకా ఎక్కువే మనం తీసుకున్నాం కాబట్టి మనోజ్ అన్న మళ్ళీ మంచి కంబ్యాక్. ఆ వాయిస్లో బేస్ మళ్ళీ మన మోహన్ బాబే కనిపించారు. మళ్ళీ ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఆ పేరుని సార్థకత చేసేవాళ్ళంటే మనోజ్ గారు మాత్రమే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అలాగే తేజ సజ్జా గారు మంచి స్టోరీస్ ఇస్తున్నారు. మన యొక్క ట్రెడిషన్ని, మన యొక్క వాల్యూస్ని నీట్గా కాపాడుతున్నారని అనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఇలాంటి డివోషనల్ మూవీస్. అంటే ఈ జనరేషన్కి ఎలా వెళ్ళాలో అలా వెళ్తున్నాయి సినిమాలు. అంటే సేమ్ అదే పాటలు కాకుండా, ఏదో ప్రార్థన గీతలు కాకుండా ఇలాంటి ఎలివేషన్స్ చూపించినప్పుడే
ఈ జనరేషన్ బ్రో సినిమా చాలా బాగుంది. స్టోరీ కానీ విఎఫ్ఎక్స్ కూడా మంచిగా అనిపించింది. తేజకి మంచి సినిమా అవుతుంది ఖచ్చితంగా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది. మ్యూజిక్ కూడా ఫస్ట్ లాస్ట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది మ్యూజిక్. ఏదైతే శ్రీరాముడు రిఫరెన్స్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్టోరీ కానీ మంచి మనోజ్ కూడా మంచి కంబ్యాక్, మంచి యాక్టింగ్ తనది కూడా చాలా బాగుందన్న. అన్న సినిమా అయితే క్రేజీ ఉంది, క్రేజీ మూవీ. అసలు ఆ ఫైట్లు CGI గ్రాఫిక్స్ క్రేజీ తీసారు. అసలు క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్. తర్వాత క్లైమాక్స్ తర్వాత నెక్స్ట్ పార్ట్కి మనకి రివీల్ ఉంటుంది. అది అయితే ఇంకా బ్యాంగ్, ఎవరు చూసినా అసలు మైండ్ బ్లోయింగ్. అది మనం చెప్పడం కన్నా చూస్తేనే బాగుంటుంది. అసలు మంచు మనోజ్ అన్న యాక్టింగ్ అయితే క్రేజీ చేశాడు. తేజ సజ్జా యాజ్ యూజువల్, ఆయన పాన్ ఇండియా స్టార్, ఇంకా క్రేజీ. మొత్తానికి మూవీ అయితే సూపర్ ఉంది. మీకు పైసా వసూల్ అంతే ఇచ్చి పడేశారు. థ్యాంక్ యూ అన్న. బాగుంది మూవీ బాగుంది. యా మనోజ్ క్యారెక్టర్ అంటే ఇద్దరు బాగుంది క్యారెక్టర్. ఇద్దరు ఇండివిజువల్ అంటే కలిసి చాలా తక్కువ ఉంటాయి సీన్స్, బట్ ఇండివిజువల్గా ఇద్దరు క్యారెక్టర్స్ బాగుంది. లాస్ట్లో రానా చిన్న పాట ఉంది లాస్ట్లో. స్పెషల్ అపీరెన్స్ వేరే వాళ్ళ ఏం లేవు, అపీరెన్సెస్ ఏం లేవు. యా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఫైట్స్లో వాటిలలో సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తీసుకున్న విధానం చాలా క్లియర్గా చూపించాడు. అయితే సినిమాకి ఒక 50% మ్యూజిక్ తీసుకుంటే మిగతా 50% మనకి మనోజ్ గారు, తేజ గారు సక్పెట్టారు. హీరో తేజ గారు అయినా కానీ మనోజ్ అన్న సినిమాలో కనపడ్డాడు గట్టిగా. ఎందుకంటే క్యారెక్టర్ వైజ్గా అంత హైప్ ఇచ్చారు కాబట్టి. ఓవరాల్గా సినిమా కోసం మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సినిమా బాగుంది. ఎందుకు బాగుందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్ అంతా పకడ్బందీగా చాలా బాగుంది. ఇంటర్వ్యూల్ బ్యాన్ ఒకటి, క్లైమాక్స్ బ్యాన్ ఒకటి మన సినిమా కోసం చెప్పుకోవచ్చండి. ఆ 2 సీన్ల కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువే అనే రేంజ్లో కనపడ్డది. ఇంకా సినిమాలో మనకు కొంచెం మైనస్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ ఏదైతే లేదో ఆ సాంగ్ తర్వాత యాడ్ చేస్తారమో తెలియదు. కానీ సినిమా అయితే నాకు బాగుంది. ఎందుకు బాగుందనే విషయం చూసుకుంటే క్యారెక్టర్లు 2 దెబ్బగా అనిపించాయి. మనోజ్ అన్న అయితే కనుక చాలా హైప్ చేశారు సినిమాని. ఓవరాల్గా సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే మ్యూజిక్ ఆ రేంజ్లో ఉంది, ఎలివేషన్స్ ఇంకా చెప్పవసరం లేదు. హనుమాన్ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఏ రేంజ్లో అయితే కనపడదో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ అదే రేంజ్లో ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ తరుణంలో మెచ్చే సినిమా ఏమైనా ఉందంటే మిరాయ్ ఒక మిరాకిల్ చెప్పొచ్చు అని నా అభిప్రాయం. నాకైతే బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి సినిమా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు 8 o'clock షో, మార్నింగ్ షో, ఎర్లీ మార్నింగ్ షో మిరాయ్ సినిమా అలారం పెట్టుకొని మరిచి చూశాను అన్న. మిరాయ్ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామన్న కుతూహలంతో వచ్చి చూశాను అన్న. మిరాయ్ సినిమా తప్పకుండా అందరూ ఒకసారి 2 సార్లు చూడాలని సినిమా. హనుమాన్ మించింది సినిమా. ట్విస్టులు, ఎలివేషన్స్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, స్టోరీ సూపర్ అంటే సూపర్ ఉందన్న. డైరెక్ట్గా సూపర్ తీశారు. మన హీరో గారు మంచు మనోజ్ గారు టగ్ ఆఫర్ ఒక రేంజ్లో తీశారన్న సినిమా. అసలు మామూలు యాక్టింగ్ చేయలేదు. హీరో డైరెక్టర్ గారు అయితే ప్రాణం పెట్టి తీశారు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆయన కావాల్సిన అన్ని ఇచ్చారు. కాబట్టి ఈ లెవెల్లో వచ్చింది సినిమా. స్టోరీ మాత్రం ఆసమ్ అన్న. అసలు మ్యూజిక్ సూపర్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్తో గూస్ బంప్స్ వస్తున్నాయి మనకు. అంత లెవెల్ ఉంది మ్యూజిక్. ట్విస్ట్ కూడా ఉంది. మెయిన్ హీరో కూడా నెక్స్ట్ మూవీలో చేస్తారు. మెయిన్ విలన్ నెక్స్ట్ మన రానా గారండి. మిరాయ్ 2 మనం అనుకోవచ్చు. అబ్బా మిరాయ్ సినిమా వెరీ సూపర్ అన్న. 60 కోట్లతోని ఒక 200 కోట్లు పెట్టినట్టు తీసిండు. 60 కోట్లతోని ఒక 600 కోట్లు కుమ్మేసిండు. అయిపోయింది. టీవీ ఛానల్లో రాసుకోవాలి. ఈ 600 కోట్లకు ఒక 100 కోట్లు అటు ఇటు అయినా సరే కానీ ఒక 500-600 కోట్లు కొట్టేస్తాడని ఫుల్ హిట్ ఇచ్చిండు అన్న సినిమా. ఈ తేజ సజ్జా వచ్చేసి టాప్ 10 హీరోల్లో ఒకడైపోతాడని నమ్ముతున్నా. ఇలాగే ఇంకా 2 సినిమాలు ఎంచుకుంటే టాప్ 10 హీరోల్లో జాబితాలో పక్కా ఇతను కూర్చుంటాడని రాసిస్తా భయ. అలా ఎంచుకుంటున్నాడు తేజ సజ్జా, అలా ఎంచుకుంటున్నాడు సినిమా స్టోరీ వెరీ డిఫరెంట్ ఉంది. యూత్కు వచ్చేసి కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్ళకి వచ్చేసి పురాతనమైన కథ స్టోరీ చాలా బాగా ఎంచుకున్నాడు భయ. మంచు మనోజ్ వచ్చేసి విలనిజం చాలా సూపర్ ఉంది భయ. ఇప్పుడు మిరాయ్ సినిమా చూసి వచ్చామన్నా. చాలా అంటే చాలా బాగుంది. తేజ గారు యాక్టింగ్ అయితే ఎరగదీస్తారన్న. ఇందులో అయితే అసలు రాముడో తెలియదు, కృష్ణుడో తెలియదు ఈ సినిమాలో. అబ్బబ్బా ఏముందన్న యాక్టింగ్. మంచు మనోజ్ గారు అయితే విలన్ పాత్ర అయితే చాలా బాగుందన్న. అసలు ఆ సీట్లో నుంచి నాకు లేగాలనిపించలేదన్న, అంత బాగుంది మంచు మనోజ్ గారిది. కానీ నాకైతే కొంచెం భయం వేసింది అన్న అందులోని. అలాగని జగపతి బాబు గారిదని, శ్రియా గారిదని, హీరోయిన్ గారిది కానీ చాలా అంటే చాలా బాగా చేశారన్న. అందరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు చూసే సినిమా అన్న ఇదైతే కంపల్సరీగా. విన్నారు కదా ప్రేక్షకుల రియాక్షన్ అయితే ఇలా ఉంది. సినిమాలో ప్లస్ పాయింట్స్ అయితే మంచు మనోజ్ గారి యాక్టింగ్ కానీ, తేజ సజ్జా గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అలాగే గ్రాఫిక్స్ అయితే మాత్రం చాలా సూపర్ లెవెల్లో ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది అంటున్నారు. కంపల్సరీ మీరు కూడా వెళ్ళి వాచ్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు TV5.